అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన శ్రీ మోషేరాజు గారు తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయం అయింది. కొందరు ఎమ్మెల్సీలు మాకు పదవి అవసరం లేదని రాజీనామా చేయటం జరిగింది. దాదాపుగా నాకు తెలిసి ఒక సంవత్సరం అయింది ఇది జరిగి. ఈ సంవత్సర కాలం ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలో తొక్కిపెట్టడం జరిగింది, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే. ఆయన చైర్మన్ అనే విషయం, ఆయనకున్న అధికారాలు, లేదంటే ఆయన ప్రవర్తించే తీరు, బహుశా నాకు తెలిసి ఆయన మోషేరాజు గారు కాదేమనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన గత చరిత్ర, ఆయన కూడా తెలుగుదేశంలో 15 రోజులు ఉండి తర్వాత మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం, చైర్మన్ ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉండగా కూడా ఆయన చాలా హుందాగా ఉండేవాడు. సభ నడపడంలో కూడా దాదాపుగా అన్బయాస్గా ఉండేవాడు ఆయన. కానీ రాజీనామా విషయం వచ్చేటప్పటికి మాకు అప్పుడు జరిగిన చర్చల్లో కూడా మేము స్పష్టంగా చెప్పాం, వాళ్ళ రాజీనామాలు ఆమోదించిన మాత్రాన తెలుగుదేశం సభ్యులకి మెజారిటీ రాదు. ఎందుకంటే అప్పుడు మేము 8 మంది ఉన్నాం కాబట్టి ఈ 4తో మాకేం మెజారిటీ తలకిందులయ్యే పరిస్థితి లేదు. అప్పటికే వైసీపీ ఈరోజు కూడా వైసీపీ మెజారిటీ ఉంది. కానీ వాళ్ళు వద్దన్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటం, మేము దాన్ని వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి అన్నప్పుడు లేదు దీని మీద నేను చర్చించి నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి నేను ఉండగానే అప్పుడు మార్చి 2019లోనే ఆయన చెప్పడం జరిగింది. సంవత్సరం కాలం అయిపోయింది, నిర్ణయం తీసుకోవాలా. మరి కైకలూరు నుంచి ఉన్న వెంకటరమణ, అంతకుముందు మా తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా, ఆయన మరి వైసీపీ తరఫున ఎమ్మెల్సీ జనసేనకి వెళ్ళే ఆలోచన ఉన్నట్లుగా మనకి మీడియాలో తెలుస్తుంది. అందుకు నేను రిజైన్ చేశాడు. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ బిల్లులో కూడా ఒక పార్టీ నుంచి ఎన్నికైతే పార్టీ మారదలుచుకున్నప్పుడు ఆ పదవికి రాజీనామా చేయాలి. పోతుల సునీత గారు కూడా అదే పని చేశారు గతంలో. మా తెలుగుదేశం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడకి ఆ పదవి ప్రాసెస్లో, ఎమ్మెల్సీ అయ్యే ప్రాసెస్లో ఆవిడకి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజీనామాని ఆమోదించకపోవడం అనేది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని చెప్పి ఇవాళ గట్టిగా నమ్మటానికి కారణాలు చాలా ఉన్నాయి. రమణ గారు కోర్టుకు వెళ్ళడం జరిగింది, నా రాజీనామా ఆమోదించాలి అని. ఎందుకు వెళ్ళడం జరిగింది? కాగితం మీద ఇస్తే ఫార్మాట్ ఉందనో లేదనో, కారణాలు ఇవ్వనో, ఇవన్నీ చెప్పే అవకాశం ఉంది. సభలో ఆ రోజు మేము కూడా ఉన్నాం. సభలో మా రాజీనామాను ఆమోదించండి, మేము ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని చెప్పి సభలో చెప్పినప్పుడు చైర్మన్కి ఇంకొక మార్గం లేదు, విధిగా ఆ రాజీనామాను ఆమోదించాలి. అది మన బిజినెస్ రూల్స్, అటు లెజిస్లేటివ్ రూల్స్ కానీ పార్లమెంట్ రూల్స్ కానీ రూల్స్ అవి. ఆయన ఆమోదించలా. కోర్టు కూడా ఏం చెప్పింది? నువ్వు కౌంటర్ వేయమని చెప్పింది. ఈయన కౌంటర్ వేయలా. చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే, ఒక చట్టసభల చైర్మనో లేకపోతే స్పీకరో ప్రోటోకాల్లో కౌన్సిల్ చైర్మనే ముందుంటారు స్పీకర్ కంటే. అటువంటి ఆయన కౌంటర్ ఫైల్ చేయలేదని చెప్పి హైకోర్టు ఈయనకి పెనాల్టీ విధించింది. భారతదేశంలో ఫస్ట్ టైం ఎవరికి, అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఏ చైర్మన్కి ఏ స్పీకర్కి ఇటువంటి పరిస్థితి రాలేదు. ఈయన తెచ్చుకున్నాడు. అప్పుడు కోర్టు స్పెసిఫిక్గా చెప్పింది 30 రోజుల్లో నువ్వు నిర్ణయం తీసుకో అని. ఇవాళ ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం పాజిటివ్ నెగిటివ్ అనేది కోర్టు కూడా చెప్పలా. అటు తెలంగాణలో కూడా ఇలాగైంది. ఏం చెప్పాడు ఈయన? నీ రాజీనామా నేను తిరస్కరిస్తున్నాను, నువ్వు చెప్పిన కారణాలు సహేతుకంగా లేవు అని. మన బిజినెస్ రూల్స్ ఏమున్నాయి? రాజీనామా ఇచ్చే వ్యక్తి కారణాలు చెప్పాల్సిన పని లేదు, ఫార్మాట్లు ఇస్తే చాలు. ఎవరన్నా కారణాలు చెప్పినా
ఆ ఫార్మేట్లో ఉంటే రాజీనామా ఆమోదించాల్సిందే, దాంట్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు. కానీ ఈయనేం చెప్తాడు, నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇది ఆఫ్ ది రికార్డ్ చెప్తాడు ఆయన, ఆన్ రికార్డ్ చెప్పలేడు. ఎందుకని, వైసీపీ పార్టీలో చేరటం, అక్కడ ఎమ్మెల్సీ ఇవ్వటం, ఆయన ఈయన చైర్మన్ చేయటం. సో ఈయన ఈజ్ లాయల్ టు వైసీపీ, ఆ నాయకుడు చెప్తేనే రిజైన్ చేస్తాడు. ఇది అంటే ఒక చైర్మన్ పదవిలో ఉండి చైర్మన్ పదవిలో ఉన్న బాధ్యతలు ఆయన తెలుసుకోకపోవడం అనేది దురదృష్టం. ఇవాళ మోషేరాజు గారికి ఆయన జిల్లాలో కానీ కొంచెం పొలిటికల్ సర్కిల్లో మంచి గౌరవం ఉంది, పెద్ద మనిషి, అన్బయాస్గా ఉంటానని. ఇవాళ ఆయన కళంకం చుట్టుకుంది. ఎందుకని, రాజకీయ ఒత్తిళ్ళకి ఆయన సహకరించాడు. ఆయనకి రూల్స్ కూడా బాగా తెలుసు, పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉంది. మరి మనం కనుక భారతదేశ చరిత్రలో చూస్తే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ స్పీకర్ చైర్మన్కి కోర్టు పెనాల్టీ వేయలే భారతదేశ చరిత్రలో. ఆ విధంగా ఈయన మొదటి వ్యక్తి అయ్యాడు. రెండోది, స్పీకర్ అయిన తర్వాత, చైర్మన్ అయిన తర్వాత కానీ రాజకీయాలకు అతీతంగా ఉంటుంది ఆ పోస్టు. రాజకీయ పార్టీ నుంచి వెళ్ళినా కూడా వాళ్ళకి రాజకీయాలు సంబంధం లేదు. మీ గతంలో 1989-91లో అప్పుడు ఈ జనతాదళ్తో సంబంధించిన స్పీకర్ రబీరే, ఆయన చాలా స్పష్టంగా పార్టీకి చెప్పాడు, నేను స్పీకర్ అయిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీ మ్యాండేట్ని నేను ఫాలో అవసరం లేదు, నేను స్పీకర్గా వ్యవహరిస్తాను, స్పీకర్ ఆఫీస్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్లో నేను పనిచేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు రబీరే గారు. తర్వాత అంతకంటే గొప్ప వ్యక్తి సోమనాథ్ చటర్జీ గారు. 2008లో లెఫ్ట్ పార్టీస్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు, ఎందుకని, న్యూక్లియర్ డీల్ అమెరికాతో చేసుకుంటున్నారు, ఇది దేశానికి నష్టం అని చెప్పి లెఫ్ట్ పార్టీస్ అన్ని కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి మేము మీ మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు పార్టీ నుంచి, కూటమి నుంచి. అప్పుడు సోమనాథ్ చటర్జీ గారు సిపిఎం నుంచి స్పీకర్గా ఉన్నాడు. సోమనాథ్ చటర్జీ అంటే వెస్ట్ బెంగాల్ నుంచి 10 సార్లు ఎంపీ అయిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అయిన, కరడు కట్టిన కమ్యూనిస్ట్ వాది. ఆయన్ని పార్టీ ఏం చెప్పింది, నువ్వు రిజైన్ చేయి అన్నారు. ఆయన్ని రిజైన్ చేయను అన్నాడు. మిమ్మల్ని బహిష్కరిస్తా ఉన్నారు, చేసుకోండి అని చెప్పాడు. ఆయన స్పీకర్ పదవి అయిపోయిన తర్వాత చాలా బాధపడ్డాడు. నేను 10 సంవత్సరాలు పార్టీ తరఫున ఎంపీగా చేసిన వాడిని పార్టీ ఆదేశాలను ఎందుకు పాటించలేదు అంటే, నాకు స్పీకర్గా నాకున్న బాధ్యత అటువంటిది. నన్ను ఒక్కసారి స్పీకర్గా కూర్చున్న తర్వాత నేను పార్టీలకు అతీతంగా పనిచేయాలి. కాబట్టి పార్టీ నన్ను ఎక్స్పెల్ చేసినా, సస్పెండ్ చేసినా, పార్టీ ఏం చెప్పినా నేను చేయను. నాకు స్పీకర్ బాధ్యతలేవో వాటి ప్రకారం నేను పనిచేస్తాను తప్ప పార్టీ మ్యాండేట్ని ఫాలో కాదని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. బాధపడ్డాడు కూడా. 10 సంవత్సరాలు అంటే 15 దాదాపు 50 సంవత్సరాలు పార్లమెంటు జీవితాన్ని ఒక పార్టీకి నిబద్ధత కలిగిన ఒక సీనియర్ పొలిటీషియన్ పార్టీ ఎక్స్పెల్ చేయటం నా జీవితంలో దురదృష్టకర సంఘటన ఇది. అయినా కూడా నేను బాధపడతలేదు. నేను స్పీకర్ ధర్మాన్ని పాటించానని చెప్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన అభినందించింది. కాంగ్రెస్ కాదు, భారతదేశం రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన అభినందించింది. ఎందుకని, స్పీకర్ పదవి వేరు, పార్టీ వేరు. అలాగే ఇక్కడ ఈయన కౌన్సిల్ చైర్మన్ పదవి వేరు, పార్టీ వేరు. వాళ్ళ నాయకుడి మీద అభిమానం ఉండి ఆ నాయకుడి రుణం తీర్చుకోవాలని కనుక చైర్మన్ గారు అనుకుంటే చైర్మన్ పదవి రిజైన్ చేసి ఆయనతో పాటు క్యాంపెయిన్ చేయటం, లేకపోతే ఆయన ఏదో పాదయాత్ర చేస్తా అంటున్నాడు దాంట్లో వెళ్ళటం ఆయన చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చైర్మన్గా ఉన్నంతకాలం ఒక ఎమ్మెల్సీ నేను రిజైన్ చేస్తానంటే దాని సహేతుకమైన కారణాలు లేవు అని రిజెక్ట్ చేయటం అనేది సహేతుకం కాదు. చైర్మన్ కొన్ని డిస్క్రిమినేటరీ పవర్స్ ఉంటాయి. విచక్షణాధికారం కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. విచక్షణాధికారం అంటే శూన్యం కాదు, శూన్యానికి బౌండరీస్ ఉండవు. అలాగే మీ విచక్షణాధికారానికి కూడా బౌండరీస్ లేవని మీరు అనుకుంటే పొరపాటు. విచక్షణాధికారానికి కూడా బౌండరీస్ ఉంటాయి. ఇదిగో 1, 2, 3, 4, 5 ఏ నిర్ణయంలో ఏది తీసుకునే అధికారమైనా నువ్వు విచక్షణ ఉపయోగించి తీసుకో అని చెప్తారు. అంతేగాని ఏదైనా తీసుకొని చెప్పరు.
రాజ్యాంగంలో ప్రతి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, అటు చైర్మన్ కానీ, ప్రతి వాళ్ళకి కొన్ని విధులు, ధర్మాలు ఉంటాయి. దాంట్లో కొన్ని పోస్టులకి విచక్షణ అధికారం ఉంటుంది. ఆ రోజు బాలయ్య గారికి కూడా విచక్షణ అధికారం ఉపయోగించే ఆ గోవా ఎంపీకి నువ్వు ఓటేసుకో అని చెప్పాడు. ఎట్ యువర్ చాయిస్ అని చెప్పాడు ఆయన ఓటేశాడు. బీజేపీ ప్రభుత్వం పోయింది ఆ రోజున. కాబట్టి విచక్షణ అధికారం అనేది కొన్ని పరిమితుల్లో ఏదైనా తీసిన అధికారమే తప్ప అపరిమిత అధికారం కాదు. చైర్మన్ గారు, మీరు విఘ్నులు, బాగా చదువుకున్నవారు, కొంత నీతి నియమాలు పాటించే వ్యక్తిగా మీరు ఒక మంచి పేరుంది. ఇవాళ మీరు రిజెక్ట్ చేసినందుకు మాత్రం జరగబోయేది ఏమీ ఆగదు. ఎందుకంటే 2027 నుంచి, అంటే ఈ నెల జూలై 2026 నుంచి ఎమ్మెల్సీల మార్పు జరుగుతుంది. గవర్నర్ కోట అంటే ఏంటి? ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ ఏప్రిల్ 27 గవర్నర్ కోట ప్రభుత్వం చెప్పిన వాళ్ళు వస్తారు. అంటే 27 అంతానికి, నవంబర్కే ఎప్పుడుకో మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. మీ మెజారిటీ పోతుంది. అప్పుడు మీ పదవి ఏమవుతుంది? మీరు అన్సర్మోనియస్గా చైర్మన్గా చేసి స్టేట్లో గవర్నర్ తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా మీరు అంత గొప్ప పదవి అలంకరించి అన్సర్మోనియస్గా కౌన్సిల్ నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు ఇది మంచిది కాదు. మీ వ్యక్తిత్వానికి ఇది వ్యతిరేకంగా జరుగుతుంది, అది మీకు తెలుసు. కానీ ఈ రాజీనామాల్ని ఆమోదించకపోవడం అనేది మీ పొలిటికల్ కెరీర్లో ఒక మచ్చగా మిగిలిపోతున్న విషయాన్ని అయితే మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు కర్ణుడు వీరుడు, గొప్పవాడు, దానకర్ణుడు అన్నీ ఉన్నాయి. కానీ స్నేహధర్మం కోసం అధర్మం వైపు నిలబడ్డాడు. చివరికి ఓటమి చూశాడు. మీ పరిస్థితి అదే అవుతుంది. మీరు సోమనాథ్ చటర్జీలాగా, రవి రే గారిలాగా మీ ఆఫీస్ ధర్మాన్ని మీరు పాటిస్తారా? చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా మిగిలిపోతారా? కర్ణుడిలాగా అధర్మాన్ని పాటించే స్నేహధర్మం కోసం, మీ పార్టీ ధర్మం కోసం అధర్మాన్ని తెలిసి కూడా దాన్ని మీరు పాటిస్తారనేది మీ విఘ్నత. అది కానీ తెలుగుదేశం పార్టీగా మేము విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నా మీకెక్కడ ఇబ్బంది కలిగించలేదు. కానీ మీరు గత ప్రభుత్వంలో, అంటే మార్చి 2019లో మీ మంత్రులు వాళ్ళందరూ కౌన్సిల్లో చేసిన రచ్చ, రగడ, అరాచకం మీకు తెలుసు. అలా మేము ఎక్కడా చేయలేదు. మిమ్మల్ని ఇప్పుడు కూడా గౌరవంగానే మేము అడుగుతున్నాం. మీరు చేసింది మంచిది కాదు, చట్టబద్ధత కాదని చెప్తున్నాం. మేము చేయదలుచుకుంటే అల్లరి మీకంటే ఎక్కువ చేయగలుగుతాం మాకున్న మెజారిటీకి. హౌస్లో అసలు అసెంబ్లీలో మీ వాళ్ళు లేరు. మేము చేసినా కూడా వాళ్ళ ప్రజలు ఆమోదం ఉంటారు. ఎందుకంటే ఆ రోజు మీరు చేశారు కాబట్టి. మీరు చేశారంది అధర్మం కాబట్టి అది మేము చేయాలనే పద్ధతి తెలుగుదేశం లేదు చైర్మన్ గారు. కాబట్టి మీరు దయచేసి వీటిని పునరాలోచించండి. పార్టీకి లాయల్గా ఉండడం తప్పు లేదు. లేదు నాకు పార్టీ ముఖ్యం అనుకుంటే రిజైన్ చేసి వెళ్ళండి. అంతేగాని ఆ చైర్మన్ పదవికి ప్రోటోకాల్లో స్పీకర్ కంటే పెద్దవాళ్ళు మీరు. అటువంటి పదవికి కళంకం తెచ్చే మనిషిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో, భారతదేశ చరిత్రలో కోర్టు ద్వారా పెనాల్టీ వేసిన వ్యక్తిగా మిగిలిపోతే అది మీ పొలిటికల్ కెరీర్ కూడా మంచిది కాదు. మేము నా అపోజిషన్లో ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంవత్సరం ఉన్నాం. మీరు చాలా హుందాగానే ఉన్నారు. మీ నాయకుడు మీకు చైర్మన్ ఇవ్వటం మంచిదే, నేను కాదన్ను. కానీ అది కాదు. ఆ రోజు సోమనాథ్ చటర్జీ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ కాంబినేషన్లో యూపీఏ 2లో ఉంది కాబట్టి లెఫ్ట్ పార్టీ తరఫున సీనియర్ ఎంపీ సోమనాథ్ చటర్జీ గారికి స్పీకర్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ఆయన కూడా రిజైన్ చేయాలి పార్టీని నమ్ముకుంటే.
అంతకంటే కరడుకట్టిన కమ్యూనిస్ట్ వాది లేడు వెస్ట్ బెంగాల్లో, సోమనాథ్ చటర్జీ లాంటి వాడు. కానీ దానికంటే కూడా స్పీకర్ ఆఫీస్ గొప్పది. అందుకు స్పీకర్ ధర్మాన్ని ఆయన పాటించాడు. మీరు కూడా ఇప్పటికైనా సరే పునరాలోచన చేయండి. ఇదేమి శాశ్వతం కాదు, కానీ చరిత్ర పుటల్లో మీరు ఒక కళంకంతో మిగిలిపోతారన్న విషయాన్ని మట్టుకు మీరు గుర్తుపెట్టుకుని నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. మీలాగా మేము బెదిరించాం, మీ పార్టీలాగా అల్లరి చేసి దొమ్మీలు లేదా కాగితాలు చించడం, హౌస్లో ఇంకోరాటం చేయటం అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదు. కాబట్టి మీరు మీ నాయకుడితో మాట్లాడతారా, స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటారా, అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. రాజీనామాలు తిరస్కరించడం మట్టికి అన్డెమోక్రటిక్. మీకున్న విచక్షణాధికారాలని మీరు తప్పుగా వాడుకున్నారు. చైర్మన్ గారి ఆఫీస్ని మేము మాట్లాడచ్చో లేదో మాకు తెలియదు, కానీ మీరు చేసిన పని వలన ఇవాళ మేమందరం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది కాబట్టి సరిదిద్దుకోమని చెప్పి మేము ఒక గతంలో మీతో పాటు ప్రయాణించిన ఒక సహచర్యుడిగా మాకున్న ఈ అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో జరిగే ఇవాళ ఆపు నుంచి 7 ఎంపీలు వెళ్ళిపోయారు, 2/3 దాటి వెళ్ళిపోయారు. ఎవరు ఆపగలిగారు? ఆపలేరు కదా. నిన్న మన హైకోర్టులో ఒక డిఎస్పీని ఎస్పీని పిలిచి హైకోర్టు ఏముంది, నీకు రాజకీయ ఒత్తిడి ఉంటే ఉద్యోగాన్ని రిజైన్ చేసి పొమ్మంది. కాబట్టి ఎవరైనా ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తులకి రాజకీయ ఒత్తిళ్ళు వస్తే వాటికి నిలబడాల్సిన బాధ్యతే మీది. హయ్యెస్ట్ ఆఫీస్ రాష్ట్రంలో గవర్నర్, చీఫ్ జస్టిస్, ముఖ్యమంత్రి తర్వాత మీరే ప్రోటోకాల్. అటువంటి మీరు రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ విశ్వాసం పేరుతో ఆ పోస్టుకి మచ్చ తేవద్దని చెప్పి విన్నవించుకుంటూ ఇప్పటికైనా సరే ఆ రాజీనామా మీ నిర్ణయాన్ని పునరాలించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.